నమస్తే, నేను మానస. వెల్కమ్ టు జై తెలంగాణ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం. తిరుమల బోన్లో చిక్కిన చిరుతని భరించడంపై టీటీడీకి భక్తులు అభినందనలు. లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చూడాలి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ సమక్షంలో 200 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి చేరిక. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్న సత్యవేణు ఎమ్మెల్యే కె ఆదిమూలం. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ, డిఆర్ఓ కోదండరామిరెడ్డి, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. అడుగులు వేస్తా ఉంది. జగనన్న పాలన అంటే పారదర్శకతకే పర్యాయ పదం అనేలా రాష్ట్ర ప్రజలందరి మొహాల్లో సంక్షేమ కాంతి రేఖలు వెళ్లి విరిసేలా గడప గడపకు ప్రభుత్వం మాత్రమే కాదు, గుండె గుండెకు జగనన్న సుపరిపాలన చేరిందా లేదా అని తెలుసుకునే విధంగా వస్తున్నదే జగనన్న సురక్ష. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. పేదల్ని, పేద లబ్ధిదారుల్ని ప్రభుత్వమే, ప్రభుత్వ పథకాలే, ప్రభుత్వ సేవలే, ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, గృహసారథులు, ఇంకా జగనన్న ప్రభుత్వంలో, మనందరి ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులు అందరూ కూడా నేరుగా ఆ పేదల దగ్గరికి, ఆ పేద లబ్ధిదారుల దగ్గరికి. మొన్న రాత్రి అలిపిరి నడక మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుతను నిన్న సాయంత్రం చిరుతను బంధించేందుకు రోడ్డు ప్రాంతాలలో బోన్ ఏర్పాటు చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే చిరుతను బంధించడంపై టీటీడీని భక్తులు అభినందిస్తున్నారు. గాజువాక టీఎన్ఆర్ లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ సురక్ష ద్వారా అధికారులు, వాలంటీర్లు, సచివాలయం, గృహసారథులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఆదేశాల తూచా తప్పకుండా అందరం పాటించాలని అన్నారు. పథకాలు అందని వారికి ఎందుకు అందలేదు అనే విషయం తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలి అని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని అన్నారు. జగనన్న సురక్షిత ప్రోగ్రాం లేదా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరినీ, వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, అలాగే వార్డు అధ్యక్షుల్ని, అలాగే జేఏసీ మెంబర్ని, తర్వాత సచివాలయ ఎమ్మెల్యేలని, అలాగే గృహసారథుల్ని, వీళ్ళందరినీ కూడా పార్టీ పరంగా ఈ మీటింగ్కి పిలుచుకోవడం జరిగింది. రేపటి నుంచి ఈ కార్యక్రమం మీద డోర్ టు డోర్ వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. వాటర్ వైజ్గా ఏ ప్రాంతాలు రేపటి నుంచి ఏ మార్కెట్ కమెంట్స్ అవుతాయనే దాని మీద లిస్ట్ అనేది పైనుంచి పార్టీ పంపించింది. పార్టీ పంపించిన డైరెక్షన్ ప్రకారంగా ఇది ప్రభుత్వం తాలూకా కార్యక్రమం, పార్టీ కార్యక్రమం. మనకి పార్టీ కార్యక్రమాన ప్రభుత్వ పరంగా వచ్చిందంటే ప్రభుత్వ కార్యక్రమం కిందనే ఈ రోజున జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో అందరి అధికారులతో కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు.
మీటింగ్ పెట్టి రేపటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది కనుక అందరు ఆఫీసెస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది జగనన్న మా భవిష్యత్తు అని మనం ఒకసారి తిరిగాం, గడప గడప కార్యక్రమం ఒకసారి తిరిగాం, ఇది కూడా గడప గడప కార్యక్రమం. 75 సంవత్సరాల చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా మాదిగ సామాజిక వర్గానికి ఎవరూ ఇవ్వనటువంటి రాజకీయ ప్రాధాన్యత మొట్టమొదటిసారి తమ సామాజిక వర్గాన్ని గుర్తించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు ఎమ్మెల్సీ బొమ్మి ఇస్రాయల్. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలానికి చెందిన కొమరగిరిపట్నం గ్రామంలో శాంతినగర్ మన్నా కాలనీకి చెందిన 200 మంది టీడీపీ కార్యకర్తలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాసనమండలి సభ్యులు బొమ్మి ఇస్రాయల్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తోట్లవల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కనకవల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ 3లో భాగంగా 60 సంవత్సరాలు దాటిన అవ్వాతాతలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు కళ్లజోళ్లు మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు శుక్లాలు ముదిరిన వారికి ఆపరేషన్ల నిమిత్తం ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందని ఎంపీటీసీ వెంకటేశ్వరరావు మరియు గ్రామ సర్పంచ్ పి వెంకట నరసింహ శర్మ తెలియజేశారు. దీనికి 60 సంవత్సరాలు పైబడిన ప్రతి అవ్వాతాతకు ఉచితంగా కంటి అద్దాలు, కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు, మందులు ఉచితంగా ఇస్తున్నారు. అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సౌకర్యం చేసి పెడతారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని మన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ 3 ప్రోగ్రామ్ని మీరందరూ ఉపయోగించుకోవాలి. మరి దీంట్లో కంటి పరీక్షలు చేసి మందులు ఫ్రీగా ఇస్తున్నారు. అవసరమైతే కళ్ళజోళ్ళు కూడా ఫ్రీగా మరి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే మరి శుక్లాలు ఏమైనా ఉండుంటే వాటి కోసం రిఫర్ చేసి ఆపరేషన్స్ కూడా అన్నీ ఫ్రీగా, అక్కడ మందులు కానీ మొత్తం అంతా ఫ్రీగా మరి గవర్నమెంట్ మనకి చేస్తుంది. కాబట్టి మీరు అందరూ అవ్వాతాతలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మేలు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు థర్డ్ ఫేజ్లో 60 ఏళ్ళు పైబడిన అవ్వాతాతలకు ఈ ప్రోగ్రాంలో ఉచితంగా కంటి ఆపరేషన్స్, స్పెడ్స్లు, మందులు ఉచితంగా ఇస్తారని, ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరడం అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
మండల కేంద్రమైన వెల్దుర్తిలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి డైనింగ్ హాల్ ను ప్రారంభించారు. అదేవిధంగా జగనన్న ఆణిముత్యాల ద్వారా 4 విద్యార్థినులకు నగదు బహుమతులు పంపిణీ చేయడం జరిగింది. జగనన్న విద్యా కానుక ద్వారా స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్యాల శైలజ, జడ్పీటీసీ సుంకన్న, పట్టణ కన్వీనర్ వెంకటనాయుడు, కస్తూర్బా కాలేజ్ ప్రిన్సిపల్ షకీరా బేగం సిబ్బంది పాల్గొన్నారు. ఇంకో విషయం నామినేట్ ఫస్ట్ ప్లేస్లో మెయిన్ క్యాష్ ప్రైజ్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద కడపూరు సబ్ స్టేషన్ దగ్గర శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి భాస్కర్ యాదవ్, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయుడు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారం, స్మార్ట్ మీటర్లకు పేరుతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాడుకున్న విద్యుత్ కంటే ఎడాపెడా పలు రకాల అదనపు పనులు బనాయించడం వలన కరెంటు నెల బిల్లు చూస్తేనే షాక్ కొడుతుంది అని తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రం లైన్ మ్యాన్ రమేష్ బాబుకు లైన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రఫూక్ కి ఇవ్వడం జరిగింది. విద్యుత్దారులు ఉన్నావా, ఈ వెంటనే నేను అధికారంలో వచ్చిన వెంటనే మరి 280 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఇస్తానని ఆ రోజు మరి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మరి ప్రతి ఒక్కరు కూడా 300, 1000 రూపాయలు, 500 ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. కానీ ఇంతవరకు కూడా విద్యుత్ ఛార్జీలు అనేది తగ్గించలేకపోతున్నామంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఉండడేం కానీ మన ఆంధ్రప్రదేశ్కే ఉన్నాడనికేసని ఈరోజు అడుగుతున్నాం. ఇలాంటి దళిద్రుడు మన ఆంధ్రప్రదేశ్కి ఉన్నాడంటే మరి చాలా సిగ్గుచేటు. మరి ఇలాంటి ముఖ్యమంత్రికి వెంటనే కూడా మరి రైతులు అలాగే ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల మీద గత 10 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల నుండి కరెంటు బిల్లులు కూడా చెల్లించాలని ఒక్కొక్కరు 300 నుండి 1000 సంఖ్యలో కరెంటు బిల్లులు వస్తున్నాయి. కరెంటు ముట్టినా షాక్ కొట్టే పరిస్థితి లేదు. మరి కరెంటు బిల్లును ముడితే షాక్ కొట్టే పరిస్థితి ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు అనేక మంది రైతులకి రోప్ ఛార్జీల పేరు మీద లక్షలాది రూపాయలు వసూలు చేయాలని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కొత్తగా మీటర్లు తీయాలనే ఆలోచన జగన్ గారు ఆయనకి తల వగ్గి
ఆయన ఆలోచనని ఆచరణ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. అలాగే దేశంలోన దాదాపు 11 రాష్ట్రాల్లోన రైతుల మీద ఎలాంటి భారం లేనట్ల మరి విద్యుత్ సౌకర్యం విద్యుత్ అధికారులు కల్పిస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ దేవరకొండ పట్టణంలోని దొంతినేని వెంకట నరసింహ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల స్థలంలో వెజ్ మరియు నాన్ వెజ్ సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని ఉపసంహరణ చేసుకోవాలని ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించి అనంతరం కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను దగ్ధం చేశారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల స్థలం సర్వే నెంబర్ 751/1 మరియు 757/2 గల 1.34 గుంటల భూమిలో వెజ్ మరియు నాన్ వెజ్ సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని ఉపసంహరణ చేసుకున్నట్టు గురించి గతంలో అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కళాశాల ఆవరణలో ఇప్పటికే కళాశాల ముందు భాగంలో సులభ్ కాంప్లెక్స్ మరియు గ్రంథాలయం నిర్మించి విద్యార్థులకు ఆటలాడుకోవడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు స్థానిక అధికారులకు కళాశాల ఆవరణంలో ఇలాంటి నిర్మాణాలు చేయొద్దని, కళాశాల మైదానంలో నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని అధికారులకు పంపారు. గవర్నమెంట్ కళాశాలలో మార్కెట్ వెంటనే గవర్నమెంట్ కళాశాలలో కడుతున్న మార్కెట్ వెంటనే గవర్నమెంట్ కళాశాలలో కడుతున్న మార్కెట్ వెంటనే మారిందన్నారు మారిందనడానికి ఎక్కడ మారిందిరో యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో గత కొన్ని తరాలుగా రైతులు తమ పొలాలకు వెళ్లడానికి రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో గత 4 సంవత్సరాల క్రితం ఉపాధి హామీ పథకంలో రోడ్డు నిర్మించిన ఆ యొక్క రోడ్డుకు మధ్యలో వాగు అడ్డు ఉండడంతో కేవలం 20% మంది రైతులకు మాత్రమే ఆ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఆ వాగు అవతల వైపు నడవాలంటే వాగులో ఒక బ్రిడ్జ్ నిర్మించవలసిన అవసరం ఉన్నదని గమనించిన సుర్వి రాజుగౌడ్ గారు గ్రామంలో ఉన్న మిగతా రైతులందరినీ సమన్వయపరిచి వారి ఆధ్వర్యంలో ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేటితో ఆ బ్రిడ్జ్ పూర్తయిన సందర్భంగా నేడు ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని రైతుల చేతుల మీదుగా నిర్వహించారు. రైతుల ఐక్యత. ఇవాళ గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క రోడ్డు నిర్మాణమై 4 సంవత్సరాలు అవుతున్నా కూడా గత 4 సంవత్సరాలుగా ఇక్కడ మోరీలు లేక ఈ రోడ్డుని అవతలికి దాటలేక ఇక్కడి నుంచి కొంతల వరకు రోడ్డు నిరుపయోగంగా ఉన్న క్రమంలో మేమంతా ఇక్కడ ఉన్న రైతులం అందరం కలిసి సమిష్టిగా తలాయిని నిధులను కేటాయించుకొని ఈరోజు మోరీలు వేసి దానిపైన మట్టి వేసుకొని మేము సొంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈ యొక్క రోడ్డు కొంతల వరకు అందుబాటులోకి రానుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో అలందేశంలో చాలా రోడ్లు పెండింగ్లో ఉన్నాయి. నక్షబాటలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. జేరిపోతావు దాటకుండా 2 బ్రిడ్జులు అవసరం ఉన్నది. కాబట్టి ఈ రైతుల యొక్క అవసరాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి, శాసనసభ్యుల దృష్టికి తీసుకుపోయి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి రైతులం అందరం ఐకమత్యంగా సమైక్యంగా కలిసి ఈ యొక్క మా సమస్యను సాధించుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క రోడ్డు ప్రారంభించడం జరిగింది. మండలం సోలిపురం గ్రామంలో బై ఎలక్షన్ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే మరియు మంత్రి బ్రిడ్జ్ కట్టిస్తా అని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ ఊరి వంక కూడా కన్నెత్తి చూడట్లేదని మునుగోడు బీఎస్పీ మండల నాయకులు సూరన్న ప్రవహిస్తున్న వాగునీరు తాగి ప్లకార్డు ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆ ఊరి ప్రజలు రాకపోకలకు ఎన్ని అవస్థలు పడుతున్నా ఇక్కడున్న ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, ఆ ఊరిలో ఒక్క ప్రాణ నష్టం జరిగినా కూడా పూర్తి బాధ్యత మునుగోడు ఎమ్మెల్యే వహించాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు మునుగోడు ఎమ్మెల్యే గారు సోలిపురం గ్రామానికి ఇచ్చిన హామీలు మర్చిపోయారా మంత్రి గారు మరియు ఎమ్మెల్యే గారు?
దత్తత అంటే ఇదేనా కేటీఆర్ గారు? మీరు మొన్న బై ఎలక్షన్లో సోల్పురం గ్రామానికి ఇచ్చిన హామీలు ఏ విధంగా అయితే ఈ గంగలో కొట్టుకోపోతున్నాయో మేము రాసిన పేపర్లు కూడా అదే విధంగా ఈ గంగలో కొట్టుకోపోతున్నాయని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు తక్షణమే మీరు ఈ ఊర్లో మీరు ఇచ్చిన హామీ మేరకు సోల్పురం బ్రిడ్జి నిర్మించకపోతే ఇదే గ్రామ ప్రజలతో కలిసి వచ్చి కలెక్టరేట్ దగ్గర ధర్నా కూడా దిగుతామని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఈ సోల్పురం గ్రామానికి రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినా కూడా అది మీ కంటికి కనిపించడం లేదా? ఈ సమస్య ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకొచ్చినా కూడా మీరు ఈ సమస్యను పెడచెవిన పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే, స్కూల్కి వెళ్ళాలంటే ఇట్లా చుట్టూ తిరిగి బోడంగిపర్తి నుంచే చుట్టూ రావాల్సి వస్తుంది. అట్లా కూడా రోడ్డు మంచిగా ఉందా అంటే ఆ రోడ్డు బాగాలేదు, ఈ రోడ్డు బాగాలేదు. మీరు కట్టిస్తున్న ఈ బ్రిడ్జ్ కూడా కట్టించలేదు. ఎందుకు కట్టించలేకపోతున్నారు? మీరు చేసే దశాబ్ది ఉత్సవాలకేమో కోట్లాది కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఈ ప్రజల కోసం ఈ బ్రిడ్జ్ కట్టించలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇంకా కళ్ళు మూసుకొని ఉంటున్నారు? మీరు మున్గోడు ఎమ్మెల్యేనా లేకపోతే మీ స్వార్థం కోసం ఎమ్మెల్యే అవుతున్నారా? ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా మీకు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నా ఎమ్మెల్యే. ఇదే విధంగా మీరు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నేను పూర్తిగా నిరసన తెలుపుతున్నానని తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నిన్ను గద్దె దించేదే వరకు, ఈ సోల్పురానికి బ్రిడ్జ్ కట్టించేదే వరకు ఇక్కడ నేను నిరంతరంగా పోరాడతా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ ఊరికి సంబంధించిన, ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇరుగు నరసింహ అనే వ్యక్తి ఫోన్ చేసి మాకు ఇక్కడ సమస్య గురించి పలుసార్లు విన్నవించిండు. ఆ సమస్యపై ఇప్పుడు వచ్చి దీని మీద స్పందించడం జరిగింది. తక్షణమే ఎమ్మెల్యే గారు మీరు బ్రిడ్జ్ కట్టించాలని కోరుకుంటున్నాను. మందని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని మేరీ మీడియాట్రిక్ స్కూల్ యాజమాన్యం బుక్ స్టాల్ యజమానితో కుమ్మక్కై స్కూల్ ఎదురుగా పుస్తకాల దుకాణం తెరిచి బహిరంగంగా అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. విద్యార్థులకు బలవంతంగా పుస్తకాలు, నోట్బుక్స్ అంటగడుతూ విద్యార్థుల నుండి అధిక రేట్లు ముక్కుపిండి వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. ఇటు విషయంపై ప్రజా సంఘాల నాయకులు మంతని మండల విద్యాధికారికి ఫిర్యాదు చేయడానికి మండల విద్యాధికారి కార్యాలయానికి వెళ్లగా కార్యాలయ సిబ్బంది ఎవరు అందుబాటులో లేరు. గేటు వేసి ఉంది. ఆఫీస్ సమయంలో కార్యాలయ అధికారులు అందుబాటులో లేకపోవడంతో గేటు వేసి ఉండడంతో ప్రజా సంఘాల నాయకులు గేటుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ ఇప్పటికైనా మండల విద్యాధికారి పాఠశాలను తనిఖీ చేసి పుస్తకాల దుకాణాన్ని సీజ్ చేసి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం అందించాలని డిమాండ్ చేశారు. ఎంఈఓ కార్యాలయానికి ప్రజా సంఘాలుగా వచ్చినాం. ఎంఈఓ దృష్టి తీసుకెళ్లి వినతి పత్రం ఇవ్వాలని ఈరోజు ఎంఈఓ కార్యాలయానికి వస్తే సరిగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. ఎంఈఓ కార్యాలయం తలుపులేసి ఈరోజు తెలుసుకోకుండా ఒక్క అధికారి కానీ, అటెండర్ కానీ, స్వీపర్ కానీ ఇక్కడ కార్యాలయంలో అందుబాటులో లేరు. ఇది చాలా దౌర్భాగ్యం. ఎంఈఓ గారు మేము ఎంఈఓ గారికి అనేక సంవత్సరాలుగా ఇక్కడ అనేక సమస్యలు ఎంఈఓ దృష్టి తీసుకొచ్చిన ఒక్క సమస్య పరిష్కరించిన పాపాన లేదు. ఏ సమస్య ఇచ్చినా పరిష్కరించే పరిస్థితి ఈరోజు ఎంఈఓకు లేదు. కాబట్టి తక్షణంగా మేము ఈరోజు ఈ వినతి పత్రాన్ని వినూత్న రీతిలో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో, తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో ఇక్కడ ఎంఈఓ ఆఫీసు యొక్క పని విధానం ఎలా ఉందో తెలుసుకోవాలని ఈరోజు ఎంఈఓ గేట్ తాళానికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ఎంఈఓ గారు స్పందించాలి. ఇక్కడ ఎంఈఓ గారు, మంత్రి ఎంఈఓ గారు ఇక్కడ మంత్రి నుండి ఏ ప్రజా సంఘ నాయకులు ఫోన్ చేసినా అసలు ఫోన్ లిఫ్ట్ చేయరు. జిల్లా విద్యాధికారికి ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఆర్జేడీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు, జిల్లా కలెక్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. కానీ ఎంఈఓ గారు ఎవరి ఫోన్కు రెస్పాండ్ కారు. ఏ సమస్య వచ్చినా దాని మీద తక్షణ చర్యలు తీసుకోరు. కాబట్టి ఈ ఎంఈఓ గారు అసలు పని విధానం ఎలా ఉందో కనీసం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే మేరీ మీడియాట్రిక్ స్కూలు విద్యార్థులను ముక్కుపిండి అక్రమంగా పాఠ్య పుస్తకాల పేరుతో వసూలు చేస్తున్నో వెంటనే సంబంధిత అధికారులు రైడ్ చేయాలి. ఆ పుస్తకాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి స్కూల్ పైన మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక న్యూ కాలనీలో గీతా శ్రీకాంత్ ఫౌండేషన్ మరియు జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, మొక్కలే మనకు ప్రాణవాయువునిచ్చి ఆయువును పెంచుతాయని డాక్టర్ యాదగట్ట గీతా శ్రీకాంత్ అన్నారు. యువతకు పర్యావరణ పరిరక్షణపై స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాలని రచయిత్రి పత్తి సుమతి అన్నారు. ప్రతి ఒక్కరూ జన్మదినం, పెళ్లి రోజున తప్పకుండా మొక్కలు నాటాలని, భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించే బాధ్యత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని న్యాయవాది కొంకియానా సుభాష్ కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.